గుణ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు. సో మంచి మనోజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సత్యదేవ్ గారు ఫ్యాన్స్కి, ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ రెడ్డి గారు నాకు చాలా మంచి శ్రేయోభిలాషి. ఎప్పుడు ఏదున్నా, ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఒక మంచి మనిషి, ఆయన ఎప్పుడూ తోడుగా ఉండే ఒక మంచి వ్యక్తి ఎస్ఎన్ రెడ్డి గారు. అండ్ అలాంటి ఒక మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఇంత ఖర్చు పెట్టి అసలు ఫస్ట్ నుంచి ఎంత పోరాడారు ప్రతి ఒక్కరి సినిమాకి కోసం అనేది నాకు బాగా తెలుసు. అండ్ అలాగే బాలా గారు, దినేష్ గారు కూడా ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేసి ఇంత గొప్పగా మీరు బ్యాకప్ ఇచ్చారండి. ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ నా తమ్ముడు. అండ్ సో డెఫినెట్గా ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. అండ్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఆల్సో గుడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్ అండ్ టాలెంట్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి అని దేవుని కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ ధనంజయ్ అగైన్, అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ సత్యరాజ్ సార్ అన్నమ్మా కన్ను nobody knows. Ain't a good daddy అన్నారు, but he's a very bad daddy. Satraj garu. So sir, so happy to see you. And அந்த லுங்கி அப்படி போட்டு வச்சிங்க பாருங்க, வேற லெவல், சூப்பர் సూపర్ సార్. అండ్ డైరెక్టర్ గారు కూడా సార్ రియలీ దట్స్ హ్యాట్స్ ఆఫ్. మీరు తెలుగు నేర్చుకొని మరీ మీరు ఈ సినిమా తీశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. తెలుగు వచ్చిన వాళ్ళే డైలాగులు తెలుగు చదవకుండా సెట్కి వెళ్ళిపోయే రోజులు ఇది. కాకపోతే మీరు రాని తెలుగుని నేర్చుకొని వచ్చారంటే రియలీ గ్రేట్ సార్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆర్ఆర్ చాలా బాగుంది. ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరి టీమ్ మెంబర్స్, కెమెరామెన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే బ్లాక్ హార్స్, వైట్ హార్స్ అని ఉంది, అందుకే తెలియక నేను బ్లాక్ అండ్ వైట్లో వచ్చాను ఈరోజు. నేను చూసి ఏంట్రా బ్లాక్ హార్స్, వైట్ హార్స్ నా జీవితం లాగుంది ఏంటి అనుకుని, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వండర్ఫుల్ సూపర్ డూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సారీ, ఈ రోజు యాక్టర్ సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ. నమస్కారం, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. కాదు, సో అది ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. బట్ ఈ జాకెట్ నుంచి మొదలు పెడతా. ఎందుకంటే మార్నింగ్ ఈ జాకెట్, ఈ గ్లాసెస్ పెడితే ఏంటిది, ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక వైట్ షర్టే కదా. వైట్ షర్ట్ అనేది మోస్ట్ కామన్ థింగ్ నాకు. అంటే ఇది జీబ్రా కదా, జీబ్రాకి ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక జాకెట్, ఒక గ్లాసెస్ అవసరం అనిపించింది. దట్ ఈస్ వాట్ జీబ్రా ఇస్ అబౌట్. అయితే ఈశ్వర్ కార్తిక్ గురించి మొదలు పెడితే, ఈశ్వర్ కార్తిక్ ధన అన్నట్టు తెలుగు నేర్చుకొని, తెలుగు ఎక్కడ ఉండిపోయి సెకండ్ హోమ్ చేసుకొని అదంతా పక్కన పెడితే, అదంతా ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ బట్ మేజర్లీ ఫస్ట్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, సార్ అదే సత్య రెడీనా, సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పి, ఒక ర్యాబిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఒక జంగుల్ ఉంటుంది, ర్యాబిట్ వరల్డ్లో అని ఇలా స్టార్ట్ చేశాడు. అంటే ఒక ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్, ఒక లైన్ వరల్డ్లో లైన్ కింగ్, ఇదంతా చెప్తున్నాడు. ఏంటి నేను ఈశ్వర్, ఇది జంగుల్ బుక్ తీస్తున్నావా ఏంటి? నాకు అంటే నాదేమో వాయిస్ ఓవర్ కావాలా, దేనికి ఇదంతా చెప్తున్నావు అని అడిగాను. అడిగితే కాదు యాక్చువల్ స్టోరీ ఇది చెప్తాను అని చెప్పి ఫస్ట్ ఒక ప్రిల్యూడ్, ఒక ర్యాబిట్, ఒక లైన్ ఇదంతా చెప్పాడు. ఎవరు ర్యాబిట్, ఎవరు లైన్ ఇదంతా ఏం చెప్పలేదు, స్టోరీ చెప్పాడు. అదిరిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ, అన్నా మీరే ర్యాబిట్, అన్నా మీరు లైనా అని ఈ క్వశ్చన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఎవరు ర్యాబిట్, ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, జీబ్రా చూసినప్పుడు. బట్ కుడోస్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్, నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో అనేదో ఒక టైప్ చేసింది. మధ్యలో ఏంటివన్నీ అన్న, అది మ్యూజిక్ బ్రో అన్నాడు.
ఏంటి ఇది అంటే మ్యూజిక్తో సహా, అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి, తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను ఈరోజు వరకు చదవలేదు. అండ్ నా విషయానికి వస్తే యూనో ఎప్పుడు అంటారు కదా లైక్ గడ్డం తీయలేదు జుట్టు తీయలేదు అని, మొత్తం తీసేసాను. సో వెరీ చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్లో నన్ను ఒక బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్తో నేను ముందుకు రాబోతున్నాను. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా చెక్ లిస్ట్ ఈ సినిమాకి పెట్టుకున్నాం. లైక్ అంటే ముందు సినిమాస్లో కొన్ని లేనివి, ముందు ఏదైతే మాకు ప్రాబ్లం వచ్చినవి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీ చెక్ లిస్ట్. అంటే థ్యాంక్స్, అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అగైన్ టు బాలా, దినేష్ అండ్ రెడ్డి అన్న. ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్యరాజ్ సార్, సునీల్ అన్న, సత్య అకాల, తర్వాత ప్రియా భవానీ శంకర్, అమృత, జెనిఫర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బ్రదర్ ధన. ఇట్స్ అ హ్యూజ్ కాస్టింగ్. అండ్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చి ట్రూ ఒక నేషనల్ లెవెల్ ఫిల్మ్ చేస్తున్నాము. ఇండియన్ సినిమా, అందుకే ఐ డోంట్ వాంట్ యూస్ ద పాన్ ఆర్ ద ప్యాన్, నో ఫర్ ప్యూర్ ఇండియన్ ఫిల్మ్. ఎస్ యా. సో ఒక ట్రూ నేషనల్ ఫిల్మ్ లాగా, బికాస్ ఎవ్రీ వన్, కన్నడ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్డ్ జీబ్రా. అండ్ ఇంకా అంటే మా కెమెరామెన్ సత్య, అలాగే మణికంఠన్, మా అనిల్, మా ఎడిటర్ అండ్ టైగర్ శ్రీనివాస్ గారు, అండ్ రవి బసూర్, ఫర్గాట్ టు మెన్షన్ రవి బసూర్, సలార్ అండ్ కేజీఎఫ్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు ఇచ్చిన రవి బసూర్ మ్యూజిక్. సో ఎవ్రీ విచ్ వే దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూజ్. అండ్ నా చెక్ లిస్ట్లో నేను పెట్టుకున్నట్టు, నేను చెప్పినట్టు అన్ని విధాలా నేను చెక్ మార్క్స్ టిక్ పెట్టుకుంటూ ముందరకు వచ్చాను. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అగైన్ ధన అన్నట్టు మా ఇద్దరు జర్నీ ఒకటే. ఎందుకంటే నేను VMware అనే కంపెనీలో బెంగళూరులో పనిచేస్తుండేవాడిని. అప్పుడు రోజు హైదరాబాద్కి వచ్చి, మీ అందరికీ తెలిసిందే, ఎక్కడ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ చేసుకుంటేవాడిని. అప్పుడు నా కన్నడ ఫ్రెండ్ నేను చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ ఫిల్మ్ చూసావా, ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా, జయనగర్ 4th బ్లాక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. ఇతను సూపర్ యాక్టర్, తను సొంతంగా తనే డైరెక్ట్ చేసుకొని తనే చేస్తున్నాడు అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అదే ధనంజయ్ షార్ట్ ఫిల్మ్. అది అప్పుడెప్పుడు అంటే లైక్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ వెరీ లాంగ్ నేను అది చూసి. అండ్ కోయిన్సిడెంట్లీ ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఆ ర్యాబిట్ లైన్ చెప్పినప్పుడు నాకు తెలుసు అదంతా స్టోరీ ఏంటన్నది. బట్ ఐ థాట్ ధన అంటే బికాస్ ధన ఇందాక అన్నట్టు వి షేర్ అ సిమిలర్ బ్యాక్ డ్రాప్, సిమిలర్ కైండ్ ఆఫ్ కెరీర్ గ్రాఫ్ మాది. సో ఐ థాట్ ధన వుడ్ బి ద రైట్ థింగ్ అని మేము అందరం అనుకోవడం, ధన కూడా కథ నచ్చడం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ రోజున ఇంత పెద్ద సినిమా అయ్యింది ఇది. అండ్ అలాగే ముఖ్యంగా రెడ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తూ, బడ్జెట్ వైజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది. నేను అది కూడా అడిగా ప్రొడ్యూసర్స్ని, అన్న ఏంటి ఇది